అవును సార్. ఇది చాలా పిటీ అనిపిస్తది సార్. హ్మ్. మన మొబైల్ మీద ప్రతి వ్యక్తి కూడా రోజుకి 2-3 అవర్స్ మినిమమ్ హ్మ్. అంటే ఆల్ ఇండియా లెవెల్‌లో వచ్చిన లెక్కలు చెప్తున్నా సార్ నేను. హ్మ్. మన ఇండియాలో ప్రతి పర్సన్ డైలీ 2-4 అవర్స్ మొబైల్ మీద స్పెండ్ చేస్తున్నాడు సార్. మార్నింగ్ ఆఫీస్‌కో, పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేయడానికో, మార్కెట్‌కో బయలుదేరుతారు సార్. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉందనంగా బయలుదేరుతారు హర్రీ బరీగా. అక్కడ సిగ్నల్ దగ్గర మనం ఎంతసేపు సార్ మనం 3 వైపులా కలిపి 3:40 అంటే 120 సెకన్లు మాత్రమే మనం సిగ్నల్ దగ్గర మాక్సిమం ఆపేస్తారు. అంతే. 2 మినిట్స్. 120 సెకండ్స్ 2 మినిట్స్ సార్ అక్కడ ఆగేది. హ్మ్. అతను ప్రయాణం చేసే మార్గంలో సపోజ్ ఒక 3 సిగ్నల్స్ ఉన్నాయనుకోండి సార్. హ్మ్. 3 రెళ్ళు 6 నిమిషాలు మాక్సిమం మనం అతను ఆపేది. 6 నిమిషాలు. ఈ 6 నిమిషాలు గనుక ఇంటి దగ్గర హడావుడి లేకుండా ముందుగా బయలుదేరితే మన సిగ్నల్ దగ్గర జంప్ అవ్వాల్సిన అవసరం ఏముంది సార్ అసలు? అవును. ఆ 6 నిమిషాల ప్రయత్నంలో మన ప్రాణం పోతుంది. ఎందుకంటే ఒక వైపు నుంచి సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండో వాళ్ళు రావచ్చు సార్ అది. అవును. వీళ్ళు రావడం వల్ల అయితే వీళ్ళ వల్ల వీళ్ళకి ప్రమాదం జరుగుతుంది. వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. అవును. సిగ్నల్ జంప్ చాలా డేంజర్ సార్. ఎందుకంటే సిగ్నల్ దగ్గర ఆగి ఉంటారు పబ్లిక్. అవును. నాకెప్పుడైతే నాకు ప్యాసేజ్ వచ్చిందో నేను ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతాను. నేను అటు ఇటు చూడనిక. అవును. ఇంకో వేరే డైరెక్షన్ వచ్చింది నేను అబ్జర్వ్ చేయను. ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి కాబట్టి.